జనగామలో టీఆర్పీ పొలిటికల్ గర్జన. బహుజనులకే రాజ్యాధికారం, అగ్రవర్ణ పాలకులకు చరమగీతం పాడుతాం. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ అంటా ఉన్నాడు. మొత్తం మీద జనగామలో పొలిటికల్ గర్జన జరిగింది. బహుజనులకే రాజ్యాధికారం, అగ్రవర్ణ పాలనకు చరమగీతం పాడుతాం. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ యాదవ్ టీఆర్పీలోకి అగ్రవర్ణ పార్టీ లీడర్లు క్యూ కడతారు. ఇక్కడ భువనగిరి సమరబేరికి జనగామ నుంచి 10,000 మంది వస్తారని చెప్పేసి అంటున్నారు. టీఆర్పీ శ్రేణులకు కట్ల సదానందం దిశానిర్దేశం చేసిండు. జనగామ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. నియోజకవర్గంలోని వివిధ ప్రధాన పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో భారీ చేరికలు జరిగినాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాదం రజనీ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకు ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగుతున్న అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని అంతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్ర సంపదను సృష్టించే బహుజనుల వర్గాలకే రాజకీయ అధికారం దక్కాలని, అణగారిన వర్గాలన్నీ ఐక్యంగా నిలిస్తే తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం మాట్లాడుతూ జూలై 5న భువనగిరిలో నిర్వహించి తలపెట్టిన రాజ్యాధికార సమరబేరి బహిరంగ సభను చరిత్రాత్మకంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు జనగామ జిల్లా నుంచి కనీసం 10,000 మందిని, ఇట్లా జిల్లా నుంచి 10,000 మంది అంటే ఎట్లా 3 లక్షల చిల్లర అవుతారు. కనీసం 10,000 మందిని తరలించేందుకు పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సభ విజయవంతం కోసం ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని నియమిస్తూ బాధ్యతలను గ్రామస్థాయికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తున్న పలువురు నాయకులకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర నాయకులు పోలు రాజు, తర్వాత కృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ మార్త శ్రీనివాస్, హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి సత్యనారాయణతో పాటు జనగామ జిల్లా నేతలు దిలీప్, తర్వాత బబ్లు, కృష్ణ, విష్ణు, జలీల్, రమేష్, లింగం, రాజ్ కుమార్, నరసింహారావు, తర్వాత రాణి, మురళి, కిరణ్ తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీ తలపెట్టినటువంటి రాజ్యాధికార సమరభేరికి మొత్తం కూడా సమాయత్తమవుతుంది. నిన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేములవాడ మదన్మోహనాచారి, తర్వాత ఇక్కడ టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వనజక్క, తర్వాత క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, ఇట్లా పార్టీ నాయకులందరూ కూడా కాళ్ళకు బలపాలు కట్టుకొని మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు. అంటే మొత్తం మీద సభను సక్సెస్ చేయడానికి అన్ని వర్గాలను, అన్ని కుల సంఘాలను, అన్ని కొన్ని పార్టీలను, ఇట్లా రకరకాలుగా ప్రజా సంఘాలను ఇట్లా అందరినీ కూడా కలుపుకొని పోతూ ఉన్నారు. ఇన్విటేషన్ కార్డులు ఇచ్చేసి వచ్చినాం. నిన్న అంటే ఇక్కడ పార్టీ నాయకత్వంతో పాటు తర్వాత ప్రత్యేకంగా ఆహ్వాన కమిటీ కూడా చురుగ్గా ఈ కార్యక్రమానికి చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ జన సమీకరణకు సంబంధించి కానీ, తర్వాత కుల సంఘాల నాయకులను పిలవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.